సమాజంలోని బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం ఈ దేశంలోనే ఇంత పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 2,50,000 కోట్లండి. 2,50,000 కోట్లు అంటే నాకు ఎన్ని సున్నాలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. నాకే అర్థం కావట్లేదు. అన్ని లక్షల కోట్ల రూపాయలు కేవలం పేదవారి కోసం ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. నేను చాలా రాష్ట్రాలు తిరిగా, ఎంపీగా తిరిగా, వ్యాపారవేత్తగా తిరిగా. కానీ తన అన్న మాట కోసం, తను నమ్ముకున్నటువంటి సమాజం కోసం ఇంతటి కార్యక్రమాన్ని ఎవరూ తీసుకోలేదు. నిజంగా చెప్పి నేను నా గుండెల్లోంచి వచ్చే మాటలు ఊరిని పైపైన మాట్లాడలే. నేను ఏదో ఈ పార్టీలోకి వచ్చానని చెప్పి ఏ రోజు రాష్ట్రం దివాళా తీసిందని ఈ రాష్ట్రానికి ఒక నెగటివ్ బ్రాండింగ్ చేసిన ఎవరంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. పేదవాళ్ళ కోసం ఎంత చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నెగటివ్ ప్రోపగండా చేపించి నిధులు అందనీయకుండా రకరకాల కేసులు పెట్టి రకరకాలుగా ఆయన ఇబ్బంది పెట్టినా మరి ఆయన ఎక్కడి నుంచి ఏ రకంగా డబ్బు తీసుకొచ్చి మీ అందరికీ 2,50,000 కోట్లు ఇచ్చాడంటే నిజంగా ఆయన భగవంతుడి కంటే ఎక్కువ నేను భావిస్తున్నా. మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చేశారా? నేను అప్పుడు ఎంపీని ఆ పార్టీలో. చేశారా? ₹1 రుణమాఫీ చేయాల. రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పారు, అది చేయాల. అన్ని మోసాలే, ఒక్కటి కాదు. అమరావతి కడతా అన్నారు, కట్టడా? అది కట్టలా. అంబేద్కర్ గారి విగ్రహం తీసుకెళ్ళి అక్కడెక్కడ చేయాలలో నేను కడుతున్నాను 5 ఏళ్ళు గడిపాడు, కట్టాడు. కనీసం ఫౌండేషన్ కొబ్బరికాయ కొట్టలా ఫౌండేషన్.